Hello students, in this video I am going to explain about interhalogen compounds. So this is the last video in 17th group elements. Before this I explained about hydrochloric acid and oxo acids of chlorine. Now what are interhalogen compounds? Interhalogen compounds means in between halogens the bond takes place. So different halogens madhyalo bonds form ayi compounds form aithe, that is called interhalogen compounds. Example, you can take X dash N. Idi general formula of interhalogen compounds. So what is X and what is X dash? Here X is halogen, X dash also halogen, but this is the central halogen. మరి ఏది సెంట్రల్ హాలోజన్, ఏది బాండెడ్ హాలోజన్ ఆటమ్ అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏమో బాండెడ్ హాలోజన్ అవుతుంది, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆర్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్. సో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆర్ యూ కెన్ సే మోర్ సైజ్డ్ ఆటమ్. More sized atom is central atom. More electronegative halogen atom or less sized atom is bonded atom. So this is called bonded atom. This is called bonded atom. This is called central atom. Central atom. Okay. So this is central atom. This is bonded atom. For example, what about N sir? N and sir? N anedi number of bonded atoms present. So number of bonded atoms. ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ అంటే ఈ n వాల్యూ 1 3 5 7 అంతే. ఈ n వాల్యూస్ 1 3 5 7 అంతకు మించి ఇంకేమీ ఉండవు. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, x డాష్ 1 వస్తుంది. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్స్ విల్ ఫార్మ్? x డాష్ 1 వస్తుంది, x డాష్ 3 వస్తుంది, x డాష్ 5, x డాష్ 7 ఇవి ఉంటాయి. x డాష్ 1 అంటే యూ కెన్ రైట్ ClF, క్లోరిన్ 1 ఫ్లోరిన్ 1. ఇది సెంట్రల్ ఆటమ్, ఇదేమో అటాచ్డ్ ఆటమ్. ICl ఇది కూడా 1 1 ఉంది. IBr అట్లా ఉంటాయి. డోంట్ రైట్ FCl రాస్తే మళ్ళీ తప్పు అవుద్ది. ఎందుకు? ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ షుడ్ బి బాండెడ్ ఆటమ్. ఇది బాండెడ్ ఆటమ్గా ఉండాలి, ఇది సెంట్రల్ ఆటమ్గా ఉండాలి. X3లో యూ కెన్ రైట్ ClF3, యూ కెన్ రైట్ BrF3, యూ కెన్ రైట్ IF3, ఓకే, యూ కెన్ రైట్ ICl3 అట్లా ఉంటుంది. సో ICl3 కూడా రాయొచ్చు, BrCl3 రాయొచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా మోర్ ఎలక్ట్రో పాజిటివ్ అంటే లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండి సైజ్ ఎక్కువ ఉన్నది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. x డాష్ 5కి ఎగ్జాంపుల్గాను BrF5 రాయొచ్చు, IF5 రాయొచ్చు. x7కి IF7 రాస్తాం మనం జనరల్గా. సో ఇట్లా 4 kinds ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఉంటాయి. x డాష్ 1, x డాష్ 3, x డాష్ 5, x డాష్ 7. రైట్. హౌ కెన్ వీ ప్రిపేర్ దిస్? ప్రిపరేషన్. The interhalogens we can prepare by combining directly halogens. నువ్వు ఏది ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ప్రిపేర్ ClF, then take chlorine and fluorine gases, combine them, you will get ClF. You want BrCl, so bromine and chlorine gases, like that. So when equimolar mixture of
క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఈ రెండింటిని ఈక్విమోలార్ మిక్చర్ తీసుకోవాలి. ఈక్విమోలార్ మిక్చర్ తీసుకొని హీట్ చేయాలి కొంచెం. సో 200 degrees అట్లా హీట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ClF, chlorofluoride will form. For suppose if you want to prepare ICl, then take equimolar mixture of I2 and Cl2, then you will get ICl taken twice, or you can write 2ICl. Similarly, if you want to prepare ClF3, then take chlorine and fluorine excess తీసుకోవాలి. excess of fluorine తీసుకుంటే then you will get 2ClF3. సో ఇక్కడ 3 2s are 6 కాబట్టి 3 fluorines, 1 mole chlorine 3 moles fluorine తీసుకుంటే ClF3 వస్తుంది. అట్లానే 1 mole bromine 5 moles fluorine తీసుకున్నారనుకోండి, అంటే excess. సో you will get BrF5. iodine 5 moles ఫ్లోరిన్ తీసుకున్నారనుకోండి, సో IF5 వస్తుంది. అదే అయోడిన్ 7 moles ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, దెన్ యూ విల్ గెట్ IF7. సో లైక్ దిస్ ఆల్ ద ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వీ కెన్ ప్రిపేర్ ఇన్ దిస్ మేనర్. Of course, different temperatures we apply. So this is the preparation method. Okay, this is the preparation method. Sir, I want to prepare BRF, sir. Then how can I prepare, sir? Very simple. Take bromine and fluorine తక్కువ తీసుకున్నా కానీ BRF3 వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే డైల్యూట్ చేస్తాం, నైట్రోజన్లో డైల్యూట్ చేసి ఫ్లోరిన్, దెన్ రియాక్షన్ జరిపిస్తాం. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సో ఇంటర్ హాలోజన్స్ అంటే రెండు హాలోజన్స్ మధ్యలో రియాక్షన్ జరిగి ఆ ఫామ్ అయితే దాన్ని ఇంటర్ హాలోజన్ అంటారు. రైట్, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను కదా, సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి, మోర్ సైజ్ ఉండాలి. ఈ బాండెడ్ ఆటమ్ ఎప్పుడు కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి. సో ఇక్కడ రాసిన ఎప్పుడు చూడండి, ఇటు రాసిన ఎంత హయ్యర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నవి, సెంట్రల్ ఆటమ్కి లో ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సార్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటుందో మాకు ఎలా తెలుస్తుంది సార్? Very simple. Fluorine, chlorine, bromine, iodine. So these are the halogens, no? From top to bottom, electronegativity decreases and size increases. ఇది తెలుసు కదా, size increases. ఎలక్ట్రోనెగటివిటీ డౌట్ వస్తే సైజ్ చూసుకోండి. సైజ్ ఎక్కువ ఉన్నది సెంట్రల్ ఆటమ్ ఉండాలి, తక్కువ ఉన్నదేమో అటాచ్ అవ్వాలి, దానికి బాండెడ్ ఆటమ్ అవ్వాలి. ఓకే, సో అప్ టు ప్రిపరేషన్ ఇది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ అంటే ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట, X1కి ఎగ్జాంపుల్ అట్లా రాశాను. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ప్రాపర్టీస్ తీసుకుంటే ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా కోవలెంట్ మాలిక్యూల్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్స్. ఆ కోవలెంట్లో ప్యూర్ కోవలెంటా లేకపోతే పోలార్ కోవలెంటా అంటే డెఫినెట్లీ పోలార్ కోవలెంట్. సో దీస్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్స్. Sir, how can you say, sir, polar covalent? In between two fluorines, if bond is formed, covalent bond is formed, there is no electronegativity difference between these two. But when the bond is formed between chlorine and fluorine, there is electronegativity difference because two different halogens, no? The electronegativity difference is there. Due to the electronegativity difference, this bond is called polar covalent bond. Now here there is no difference in electronegativity, that's why it is called pure covalent bond. It is called polar covalent bond. So which type of covalent bond will be present in interhalogen compounds? Definitely polar covalent bond will be present. Ante kada. So rendu different atoms ఉన్నప్పుడు electronegativity difference ఉంటుంది జనరల్ గా, కాబట్టి డెఫినెట్ గా polar covalent bond వస్తుంది. ఇవన్నీ కూడా polar covalent molecules. Next, the second property is
ఆల్ ఆర్ డయామాగ్నెటిక్. ఆల్ ఆర్ డయామాగ్నెటిక్ అంటే అన్నీ కూడా డయామాగ్నెటికే. అన్పేర్డ్ ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉండదు. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ వీటి మెల్టింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి, బాయిలింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి, రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ నార్మల్ హాలోజన్స్. మోర్ దాన్ నార్మల్ హాలోజన్స్. నార్మల్ హాలోజన్స్ నార్మల్గా ప్యూర్ హాలోజన్స్ ఉన్నప్పుడు కంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, క్లోరిన్ ఉంది Cl2. ఈ Cl2 రియాక్టివిటీ కంటే ClF రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో రియాక్టివిటీ ఆఫ్ ClF ఈజ్ మోర్ దాన్ Cl2. వై సార్? ఇక్కడ క్లోరిన్ అనేది ప్యూర్ కోవలెంట్ బాండ్, ఇక్కడ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, సో 2 డిఫరెంట్ ఆటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. వెన్ ద బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ ఈజీలీ ఇట్ బ్రేక్స్. అదే ClF3 తీసుకున్నాం అనుకో, ఇంకా రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది దీనికి, ఎందుకంటే బాండ్ ఎనర్జీ ఇంకా తగ్గిపోతుంది Clకి Fకి ఉన్న బాండ్ ఎనర్జీ. సో ఇంటర్ హాలోజన్స్ మధ్యలో ఉన్న బాండ్ వీకర్ దాన్ ప్యూర్ హాలోజన్ బాండ్. కాబట్టి రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ నార్మల్ హాలోజన్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ నార్మల్ హాలోజన్స్. బట్ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, అదేంటంటే ఎక్సెప్ట్ ఫ్లోరిన్. అంటే నువ్వు ఫ్లోరిన్ తీసుకుంటే దీని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ClF కంటే తక్కువ ఉంటుంది, కాబట్టి దీని రియాక్టివిటీ ఎక్కువ. సో ఫ్లోరిన్ ఒక్కటి మాత్రం, ఫ్లోరిన్ రియాక్టివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటర్ హాలోజన్స్. ఫ్లోరిన్ రియాక్టివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ హాలోజన్స్, అదర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఫ్లోరిన్ రియాక్టివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. అదర్ రాయాల్సిన అవసరం లేదు, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సో ఇది తీసుకుంటాం మనం. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కంటే ఫ్లోరిన్ రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్లోరిన్లో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ తక్కువ ఇంటర్ హాలోజన్స్ కంటే. బట్ రిమైనింగ్ హాలోజన్స్ తీసుకుంటే ద బాండ్ ఎంథాల్పీ ఈజ్ మోర్. అంటే క్లోరిన్ బాండ్ బ్రేక్ చేయడం కంటే దీన్ని బ్రేక్ చేయడం ఈజీ, ఇది ఈజీగా బ్రేక్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కువ రియాక్టివిటీ అట్లా. బట్ ఫ్లోరిన్ బాండ్ బ్రేక్ చేయడం దీనికంటే ఈజీ, అందుకే ఫ్లోరిన్ రియాక్టివిటీ మోర్. తర్వాత మనము సేమ్ ఎలిమెంట్స్ ClF3 ఫర్ ఎగ్జాంపుల్ ClF5 తీసుకున్నాం. ఇది అన్స్టేబుల్ బట్ తీసుకున్నాం అనుకోండి. ఏది ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది అంటే ClF5 రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ ClF3 ClF. ఇది రియాక్టివిటీ. అంటే సేమ్ ఎలిమెంట్స్, సేమ్ ఇంటర్ హాలోజన్స్లో n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే, ఇది 1, ఇది 3, ఇది 5. వెన్ ద n వాల్యూ ఇంక్రీజెస్ ద రియాక్టివిటీ ఇంక్రీజెస్. ఎందుకు సార్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంక్రీజ్ అవుతుంటే దీని చుట్టూ, ఇది హోల్డ్ చేయలేదు అన్ని ఆటమ్స్ని, కాబట్టి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ClFలో ఉన్న ClF బాండ్ ఎంథాల్పీ కంటే ClF3లో బాండ్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది. ఇక్కడ 250 అరౌండ్ ఉంటే ఇక్కడ 175 అరౌండ్ ఉంటుంది, ఇక్కడ 150 అరౌండ్ ఉంటుంది బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. అంటే బాండ్ ఎంథాల్పీ తగ్గింది కాబట్టి బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది, దెన్ ద రియాక్టివిటీ విల్ ఇంక్రీజ్. సో హియర్ ద కంక్లూజన్ ఈజ్, ఇఫ్ ద n వాల్యూ ఈజ్ మోర్, ద రియాక్టివిటీ విల్ బి మోర్. If the n value is more, reactivity will be more. Okay, in between same halogen atoms, in between same interhalogens, when the n value increases, reactivity increases. Ante kada. Next, ఒకవేళ సెంట్రల్ ఆటమ్ మారింది, ఫర్ ఎగ్జాంపుల్ ClF3 BrF3 IF3, బాండెడ్ ఆటమ్ సేమ్, సెంట్రల్ ఆటమ్ మాత్రం మార్చా. ఇప్పుడు దేనికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది? సెంట్రల్ ఆటమ్ ఏది చిన్నదో
దానికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. స్మాల్ సెంట్రల్ ఆటమ్ ఉన్నది అంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న సెంట్రల్ ఆటమ్కి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో సైజ్ డిఫరెన్స్ తక్కువ కాబట్టి దీనికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సైజ్ డిఫరెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉండి పోలార్ బాండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ClF3 రియాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది BrF3 కంటే. BrF3 ఎక్కువ ఉంటుంది IF3 కంటే. సో సెంట్రల్ ఆటమ్ మారినప్పుడు ఐడిన్ కాంపౌండ్స్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది బ్రోమిన్ కంటే. బ్రోమిన్ కాంపౌండ్స్కి ఎక్కువ ఉంటుంది క్లోరిన్ కంటే. అంటే క్లోరిన్ రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ClF3. అదే మీరు ClF BrF IF పెట్టారనుకోండి, సేమ్ ClF రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ BrF దాన్ IF ఇట్లా. సో వీటన్నిటిని కంక్లూజన్గా అన్నీ బేస్డ్ ఆన్ ద ఆల్ కెమికల్ రియాక్షన్స్, బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్స్, బేస్డ్ ఆన్ chemical reactions, the order of reactivity అంటే ఎట్లా ఉంటుంది ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అంటే ఫస్ట్ ClF5 అన్స్టేబుల్ కానీ ఇది ఉంటే దీనికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది ClF. తర్వాత ClF3 వస్తుంది, తర్వాత BrF5 వస్తుంది, తర్వాత IF7 వస్తుంది. రియాక్టివిటీ ఆర్డర్ రాస్తున్నాను, ఓకే. తర్వాత ClF వస్తుంది, తర్వాత BrF3 వస్తుంది, తర్వాత IF5 వస్తుంది. ఆఫ్టర్ దట్ BrF విల్ కమ్, ఓకే. ఆఫ్టర్ దట్ IF3 will come. After that ICl will come or IF will come. So like this, ఇట్లా మనం ఒక ఆర్డర్ని చెప్పవచ్చు. అంటే ఈ నెంబర్ తగ్గుతూ ఉంటే అండ్ బ్రోమిన్స్ వస్తూ ఉంటే ఇవి వస్తాయి అన్నమాట. ఇట్లా మనం ఆర్డర్ని డిఫరెంట్గా చెప్పొచ్చు. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి కదా సార్, ICl IBr అలాంటివి, అంటే వాటికి కూడా చూద్దాం. సో వాటికి కూడా చూద్దాం. మీరు ICl తీసుకున్నారనుకోండి, మీకు ఇందాక మీకు చెప్పాను ICl BrCl తీసుకుంటే డెఫినెట్గా BrCl రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ BrCl ICl తీసుకున్నారనుకోండి, BrCl రియాక్టివిటీ ఎక్కువ. సో ఇట్లా మనం తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్లోరిన్ కాంపౌండ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఫ్లోరిన్ కాంపౌండ్స్ రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది చెప్పాను అన్నమాట, ఓకే. ఇది రియాక్టివిటీకి సంబంధించింది. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఫోర్త్ పాయింట్గా తీసుకుంటాం, ఫోర్త్ ప్రాపర్టీగా తీసుకుంటాం మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఈ మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ టూ హాలోజన్స్, అంటే సెంట్రల్ హాలోజన్ బాండెడ్ హాలోజన్ ఆటమ్, ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయితే దెన్ మనకి బాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ IF ఉందనుకో, IFకి ఇక్కడ ఇది మోర్ నెగిటివ్, ఇది మోర్ పాజిటివ్, ఇది మోర్ పాజిటివ్, ఇది మోర్ నెగిటివ్. సో ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఇట్లా ఒకదాంతో ఒకటి స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట పొలారిటీ ఎక్కువైనప్పుడు. సో ఇది బ్రేక్ చేయడం కష్టం కాబట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సో వెన్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ when the electronegativity difference between halogens increases, melting points and boiling points also increases, for example ClF3 BrF3 IF3,
which has more melting and boiling points. IF3 has more melting and boiling points when compared with BRF3 CLF అట్లా అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ దీనికి ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ద ఫిఫ్త్ పాయింట్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఏదో ఒకటి తీసుకోండి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ CLF తీసుకున్నాను, దీన్ని హైడ్రాలసిస్ చేస్తున్నాను. H2Oలో ఏముంటాయి? H ప్లస్ OH మైనస్ ఉంటాయి. Clలో Cl ప్లస్ F మైనస్ కదా. ఇక్కడ పాజిటివ్ అయాన్ ఇక్కడ నెగిటివ్ అయాన్తో కలుస్తుంది, ఇక్కడ నెగిటివ్ అయాన్ ఇక్కడ పాజిటివ్ అయాన్తో కలుస్తుంది. దెన్ వాట్ ప్రోడక్ట్ విల్ ఫామ్? HF విల్ ఫామ్ ప్లస్ HOCl విల్ ఫామ్. HOCl విల్ ఫామ్. అట్లానే మీరు IF3 IF5 తీసుకున్నారనుకోండి, IF5 ప్లస్ H2O అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ OH Iకి కలుస్తుంది, H ఏమో F కలుస్తుంది. అంటే యూ విల్ గెట్ HF ప్లస్ HiO3 వస్తుంది. అంటే ఇక్కడ మనం 3 పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్ 6 హైడ్రోజన్స్, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా 3. సో HiO3 ఇట్లా మనకి ప్రొడక్ట్ వస్తుంది. అంటే when the interhalogen compounds undergo hydrolysis, normal hydrohalic acid will form. hydrohalic acid దీన్ని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అంటారు, ఎందుకంటే వాటర్తో ఉంది కాబట్టి. దీన్ని హైపోక్లోరస్ యాసిడ్ అంటారు, దీన్ని ఆక్సో యాసిడ్ అంటారు. ఇది కూడా ఆక్సో యాసిడ్ ఆఫ్ ఐడిన్. ఇదేమో నార్మల్ హైడ్రోహాలిక్ యాసిడ్. when interhalogen undergo hydrolysis, normal hydrohalic acid and oxohalic acid will form. Oxo acid, hydrohalic acid, normal hydrogen halide oxo acid ఫామ్ అవుతుంది. అయితే సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది, బాండెడ్ ఆటమ్ ఏమో నార్మల్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ICl తీసుకున్నాం అనుకో, ICl హైడ్రలైజ్ అయితే Cl H కలిసి HCl వస్తుంది, ప్లస్ అయోడిన్ OH కలిసి HOI వస్తుంది. సో కాబట్టి సెంట్రల్ ఆటమ్ ఏమో ఆక్సో యాసిడ్ ఫామ్ చేస్తుంది, బాండెడ్ ఆటమ్ ఏమో నార్మల్ యాసిడ్ హైడ్రోహాలైడ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోహాలిక్ యాసిడ్ని బాండెడ్ ఆటమ్ ఫామ్ చేస్తుంది, మైండ్ ఇట్. సెంట్రల్ ఆటమ్ వచ్చి అయోడిన్ని ఫామ్ చేస్తుంది. రైట్, దిస్ ఈజ్ హైడ్రాలసిస్. ఓకే, దిస్ ఈజ్ హైడ్రాలసిస్. సో మనకి ప్రాపర్టీస్గా తీసుకుంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ వచ్చి ఇవి. నెక్స్ట్ ఒక్కొక్కటి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అవి చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ AX అంటే XX1 టైప్ మాలిక్యూల్స్ ఎట్లా ఉంటాయి స్ట్రక్చర్స్. VSCPR థియరీ ప్రకారం ఈజీగా చెప్పొచ్చు, లేదా హైబ్రిడైజేషన్ ప్రకారమైనా చెప్పొచ్చు. మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఆఫ్ interhalogen compounds. ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి. ఫస్ట్ X-1 తీసుకుంటాను. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూ కెన్ టేక్ CLF, ICL, BRF, IF, BRCL ఎట్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా X-1కి వస్తాయి. వీటిలో సెంట్రల్ ఆటమ్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు. సెంట్రల్ ఆటమ్ నాట్ ఇన్వాల్వ్స్ ఇన్ హైబ్రిడైజేషన్, ఏమి హైబ్రిడైజేషన్ ఉండదు. అండ్ X ఆక్సిడేషన్ స్టేట్, X అంటే ఇక్కడ Cl, ఇక్కడ I, ఇక్కడ Br, ఇక్కడ లైక్ దట్. X ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +1. X డాష్ ఆక్సిడేషన్ స్టేట్ -1. X డాష్ ఆక్సిడేషన్ స్టేట్ -1. దాని అవసరం లేదు మనకి. సెంట్రల్ ఆటమ్ది ఆక్సిడేషన్ స్టేట్ మెయిన్ కావాలి మనకి.
సో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఎఫ్ తీసుకుంటున్నా, సిఎల్ఎఫ్ తీసుకుంటా. క్లోరిన్కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 7. సిమిలర్లీ ఫ్లోరిన్ ఆల్సో హ్యాస్ 7 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 6 7. సో ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిఎల్ఎఫ్. ఎట్లా ఉంది స్ట్రక్చర్? లీనియర్గా ఉంది, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మొత్తం ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. మొత్తం సిఎల్ఎఫ్లో ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయి? ఇన్ సిఎల్ఎఫ్ హౌ మెనీ లోన్ పేర్స్ ఆర్ దేర్? 6 లోన్ పేర్స్ ఆర్ దేర్. ఆన్ క్లోరిన్ 3, ఆన్ ఫ్లోరిన్ 3. సో సార్ ఇప్పుడు వేరేది కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇది తీసుకోండి. ఎక్స్ హాలోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7. 1 2 3 4 5 6 7. ఎక్స్ డాష్ దీంట్లో కూడా 7 ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ బాండ్ విల్ ఫామ్. ఓకే, ఎక్స్ డాష్ లీనియర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ డాష్ 3. హియర్ ఆన్వర్డ్స్ హైబ్రిడేషన్ విల్ స్టార్ట్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిఎల్ఎఫ్3, బిఆర్ఎఫ్3, ఐఎఫ్3, ఐసిఎల్3, లైక్ దిస్ మీరు తీసుకోవచ్చు. ఎక్స్3లో ఎక్స్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ అండర్ గోస్ విచ్ హైబ్రిడైజేషన్? ఎట్లా తెలుస్తుంది సార్ మాకు? వెరీ సింపుల్. దీనికి ఒక ట్రిక్ ఉంది. ఎక్స్ అంటే హాలోజన్. హాలోజన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ప్లస్ ఎక్స్ డాష్ కూడా హాలోజనే. ఇందులో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇందులో కూడా 7. కానీ ఎన్ని ఉన్నాయి ఇవి హాలోజన్స్? 3. 7 × 3 21. 21 ప్లస్ 7 28. 28 వచ్చాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇందులో 28 వచ్చాయి. ఓకే, నౌ ఈ 28ని డివైడ్ చేయండి 8తో. 28ని 8తో డివైడ్ చేయండి. సో 8 3 జా 24, రిమైనింగ్ 4. ఇక్కడ 3 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4ని 2తోని డివైడ్ చేయండి. 2 2 జా 4. 8తో డివైడ్ చేయాలి, 8తో పోకపోతే 2తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఇవేమో బాండ్ పేర్స్, ఇవేమో లోన్ పేర్స్. ఆ మాలిక్యూల్లో ఉన్న సెంట్రల్ ఆటమ్ మీద ఉన్న బాండ్ పేర్స్ లోన్ పేర్స్ వచ్చాయి. మొత్తం 3 + 2 ఎన్ని అయినాయి? 5. స్టీరిక్ నెంబర్ వచ్చేసి 5. మొత్తం ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? 5. అందులో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బాండ్ ఫామ్ చేసినాయి, 2 ఏమో లోన్ పేర్స్. సో 5 స్టీరిక్ నెంబర్ వచ్చింది. అంటే మొత్తం ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 5. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్న హైబ్రిడేషన్ ఏంటి? sp3d. ఇన్ sp3d దేర్ ఆర్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. కాబట్టి ఇన్ x3 ఎక్స్ అండర్ గోస్ sp3d హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్. మరి sp3d హైబ్రిడైజేషన్ ఉంటే జామెట్రీ ఏముండాలి? ట్రైగోనల్ బైపిరమిడల్, టీబీపీ ఉండాలి. కానీ ద స్ట్రక్చర్ షుడ్ బి ట్రీబీపీ, ట్రైగోనల్ బైపిరమిడల్. బట్ ఇది ఉండదు. ఎందుకు? లోన్ పేర్స్ ఆర్ దేర్. సి హియర్ ఐఎమ్ రైటింగ్ స్ట్రక్చర్. ఇది ఎక్స్, ఇది ఎక్స్. దీని బదులు ఏదైనా తీసుకోవచ్చు మీరు. దీంట్లో 5 ఆర్బిటాల్స్ వచ్చాయి. ఎట్లా వచ్చాయి? ట్రైగోనల్ బైపిరమిడల్ లాగా వస్తాయి. ఇట్లా 5 ఆర్బిటాల్స్ వచ్చాయి. 5 ఆర్బిటాల్స్ వచ్చాయి. ఈ 5 ఆర్బిటాల్స్లో 3a బాండ్, 2 లోన్స్. ఇక్కడ 2 లోన్ పేర్స్ వచ్చాయి. ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఎక్స్ డాష్తోని, ఇది ఎక్స్ డాష్తోని, ఇది ఎక్స్ డాష్తో ఫామ్ చేస్తుంది. అప్పుడు మీకు ఏమొస్తుందంటే స్ట్రక్చర్ ట్రైగోనల్ బైపిరమిడల్కి బదులుగా టీ షేప్ వస్తుంది. ఇది టీ షేప్, కొంచెం బెండ్ అవుతుంది కూడా. బెండ్ టీ షేప్ అనొచ్చు, లేదా టీ షేప్ అనొచ్చు. ఏంటిది షేప్? టీ షేప్ వస్తుంది, టీ షేప్. సో x3 మాలిక్యూల్స్ ఏ షేప్లో ఉంటాయి? టీ షేప్లో ఉంటాయి. ఓకే, హైబ్రిడేషన్ ఏంటి? sp3d. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ x ఏంటి? ClF3లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +3. సో x ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు +3. ఓకే, సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ +3. ఇప్పుడు మీరు ClF3 అనుకో, ఇక్కడ Cl పెట్టండి, ఇక్కడ F పెట్టండి. BrF3 అనుకో, హియర్ Br, హియర్ F. ఓకే, అన్నీ కూడా ఇవన్నీ ఏ షేప్లో ఉంటాయి? టీ షేప్, x3. నెక్స్ట్
XX5 చూద్దాం. ఐఎమ్ టేకింగ్ XX5. XX5లో ఎట్లా ఉంటుంది చూద్దాం. జస్ట్ సి X5. దీనిలో ఎన్ని లోన్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. Xలో 7 5 are 35, మొత్తం కలిపితే 42. 42ని డివైడ్ చేయండి 8తోని. 8 5 are 40, 2 రిమైనింగ్, 2 1 are 2. అంటే 5 ఏమో బాండ్ పేర్స్ ఉన్నాయి, 1 ఏమో లోన్ పేర్ ఉంది. 5 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉంది. రైట్. మొత్తం 5 + 1 మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి? 6. అంటే 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఏ హైబ్రిడైజేషన్ అది? sp3d2 hybridization. So in XX5, central atom X hybridization is sp3d2. మరి sp3d2 ఉంటే జామెట్రీ ఏముండాలి? ఈ హైబ్రిడైజేషన్ ప్రకారం జామెట్రీ ఏం రావాలి? ఆక్టాహైడ్రల్ రావాలి. జామెట్రీ షుడ్ బి ఆక్టాహైడ్రల్. కానీ ఎక్స్లో 5 బాండ్ పేర్స్, ఒక లోన్ పేర్ ఉంది. కాబట్టి ఏమొస్తుందంటే ఇట్లా వస్తుంది, స్క్వేర్ పిరమిడ్ వస్తుంది. ఇక్కడ లోన్ పేర్స్ వస్తాయి. ఆక్టాహైడ్రల్లో యాక్చువల్గా ఇక్కడ బాండ్ వస్తే ఆక్టాహైడ్రల్, కానీ ఇది స్క్వేర్ పిరమిడ్ వస్తుంది. కావాలంటే మీరు దీనికి ఎగ్జాంపుల్స్గా మీరు BRF5, IF5 ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు BRF5 కావాలంటే రాసుకోవచ్చు. BR ఇది, F ఇట్లా వస్తుంది. ఇది స్క్వేర్ పిరమిడ్. సో షేప్ వచ్చి స్క్వేర్ పిరమిడ్ వస్తుంది. స్క్వేర్ పిరమిడ్. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 1 లోన్ పేర్ ఉంది. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 5 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఓకే, ఇది షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ హైబ్రిడైజేషన్. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? X ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +5. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ X +5 అయింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ XX-7. XX-7 తీసుకున్నాం. XX-7కి ఎగ్జాంపుల్స్ వచ్చి మీకు IF7 తీసుకోవచ్చు. IF7. ఇప్పుడు దీంట్లో X హైబ్రిడైజేషన్ మీరు కనుక్కోవాలి. X హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది? నేను చెప్పిన ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఎన్ని ఉంటాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? ఇక్కడ 7 ప్లస్ ఇక్కడ కూడా, ఇది కూడా హాలోజనే కాబట్టి 7 ఉంటాయి. హాలోజన్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 హాలోజన్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. 7 × 7 49. సో 49 + 7 56. సో డివైడ్ దిస్ 56 with 8. 8 7s are 56. 0. So all are bond pairs. No lone pair is there. So 7 bond pairs are there. So 7 orbitals are there. 7 orbitals means the hybridization will be sp3d3. So the hybridization is sp3d3. And this X oxidation state is +7. Okay. How many bond pairs are there? 7. How many lone pairs are there? 0. There is no lone pair. No lone pairs are there. Okay. sp3d3 వచ్చింది కదా. What should be the shape? The geometry should be pentagonal bipyramidal. PBP, pentagonal bipyramidal. లోన్ పేర్స్ ఏం లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా షేప్ వచ్చేస్తుంది. పెంటాగోనల్ బైపిరమిడల్ ఇట్లా వస్తుంది. X like this. 7 will come. So if you join them, pentagonal bipyramidal will come. Okay, pentagonal bipyramidal will come. For example, IF7 తీసుకున్నారు అనుకో. IF7 కూడా ఇదే స్ట్రక్చర్ వస్తుంది. ఫ్లోరిన్ ఇట్లా 7 ఫ్లోరిన్స్. ఇది పెంటాగోనల్ బైపిరమిడల్, పైన కింద ఉంది కాబట్టి బైపిరమిడల్. సో షేప్ వచ్చి పెంటాగోనల్ బైపిరమిడల్ వస్తుంది.
పెంటాగోనల్, బైపిరమిడల్ అంటారు. బైపిరమిడ్. ఇది షేప్. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 0. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 7. ఇట్లా మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ స్ట్రక్చర్స్ని చెప్పొచ్చు. అయితే ఇందులో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మెయిన్స్కి అడ్వాన్స్కి ఉపయోగపడేది. ICl3 అనేది ఇట్లా ఎగ్జిస్ట్ అవ్వదు. నాట్ ఎగ్జిస్ట్ లైక్ దిస్. ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ డైమర్. I2Cl6 లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ డైమర్. సో దిస్ ఈజ్ ఏ డైమర్. డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ ఎగ్జిస్ట్ అంటే ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇది లిక్విడ్గా ఉన్నప్పుడు కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఇట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎట్లా కండక్ట్ చేస్తుంది అంటే త్రూ అయాన్స్. ఈ I2Cl6 ICl2 ప్లస్ ICl4 మైనస్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ICl2 ప్లస్ ICl4 మైనస్. సో ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఆబ్జెక్టివ్ పర్పస్. ఇది ICl2 ICl4 మైనస్ లాగా ఉంటుంది. అట్లనే బిఆర్ F3 కానీ BrCl3 కానీ తీసుకుంటే అది కూడా అంతే. BrF2 ప్లస్ BrF4 మైనస్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ CLF ఉందనుకో. CLF ఇది వెరీ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే ఏంటి సార్? ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఫ్లోరిన్ని ఈజీగా ఇస్తుంది ఇది. అంటే ఈ CLF అల్యూమినియంతో రియాక్ట్ అయిందనుకోండి. సో అల్యూమినియం ఫ్లోరైడ్ వస్తుంది. అల్యూమినియం ఫ్లోరైడ్ వస్తుంది. ClF3 కానీ ClF కానీ తీసుకుంటే క్లోరిన్తో అల్యూమినియం ఫ్లోరైడ్ అండ్ క్లోరిన్ వస్తుంది. సో ఈ ఫ్లోరిన్ని దీనికి ఇచ్చేసింది. అట్లనే యురేనియంతో రియాక్ట్ అయితే యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఫ్లోరిన్ని సప్లై చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఓకే, అట్లనే ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి కదా. ఆల్కలీ మెటల్స్తో ఎడిషన్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే సోడియం లాంటి మెటల్ ఉందనుకో, Na+ లాంటి మెటల్, దీంతో ఎడిషన్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. సో అట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత వీటికి సంబంధించి ఫిజికల్ ప్రాపర్టీస్, వీటి ఫిజికల్ స్టేట్ ఏంటి అన్ని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఒక టేబులరీ ఫామ్ ఇచ్చారు మీకు. NCERT బుక్లో కానీ తెలుగు అకాడమీ బుక్లో కానీ ఒక ఫామ్ లాగా ఇచ్చారు. అంటే ఒక టేబులరీ ఫామ్ లాగా ఇచ్చారు. సో ఆ టేబులరీ ఫామ్ అనేది మీకు నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. ఈ వీడియోలో ఆ టేబులరీ ఫామ్ అటాచ్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు అనమాట. లేదంటే మీ తెలుగు అకాడమీ బుక్లో కూడా ఉంటుంది. ఆ తెలుగు అకాడమీ బుక్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నది నేను ఇచ్చున్నాను. ఓకే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నది ఇచ్చాను. దిస్ ఈజ్ అబౌట్ 17th గ్రూప్. మెయిన్స్ వరకు అయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను. అడ్వాన్స్కి అయితే ఇంకా కొన్ని రియాక్షన్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే మెయిన్స్లో ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు. ఒక బిట్కి ఇంకో బిట్, అంటే ఒక చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్కి ఇంకో చాప్టర్ కాన్సెప్ట్కి కనెక్ట్ చేసి ఇవ్వచ్చు. అట్లా ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు స్టూడెంట్. బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ ఒక 2 years నుంచి అబ్జర్వ్ చేస్తే NCERTలోంచి డైరెక్ట్గా తీసిస్తున్నారు బిట్స్. మోస్ట్ ఆఫ్ ది బిట్స్ ఇనార్గానిక్లో డైరెక్ట్గానే వస్తుంది. ఓకే, సో బాగా చదవండి 17th గ్రూప్ ఒకసారి. ఇనార్గానిక్ చదివేటప్పుడు లైన్ టు లైన్ ఇంపార్టెంట్గానే తీసుకొని చదవాలి. ఓకే, థ్యాంక్ యూ.